హలో. సో, ఎలా ఉన్నారంతా? సో, యాక్చువల్‌గా నేను కిచెన్‌లో ఉన్నాను ప్రస్తుతం. నేనున్న అపార్ట్మెంట్‌లో అబుదాబిలో. సో, నేను ఒక సింపుల్ రెసిపీ చూపిస్తాననమాట. సోయా చంక్స్ ఉంది కదా! సోయా చంక్స్‌తో నేను ఒక స్నాక్ ఐటెమ్ చేసి ఒక 4, 5 డేస్ వితిన్ 1 వీక్ వరకు మనం హౌ హౌ వి ఆర్ హ్యావింగ్ స్నాక్స్ అనమాట. సో, కార్న్ ఫ్రై ఆర్ ఆహ్, చికెన్ చికెన్ ఫ్రై అయితే ఉంచుకోలేము. కార్న్ ఫ్రై, ఇంకా కాజు ఫ్రై, క్యాష్యూస్ ఫ్రై, బాదం ఫ్రై లాగా మనం మసాలాలు అయన్నీ తగిలిచ్చి మనం ఒక స్నాక్ లాగా తింటాం కదా! సో, అదే విధంగా నేను సోయా చంక్స్ తెలుసు కదా! మిల్ మేకర్స్ అంటారు. సో, ఎవరైతే న్యూట్రిషన్ గురించి తెలిసిన వాళ్ళు ఉంటారో, who who are who are following the nutrition, so they might be know that soya chunks considered to be the alternative of the chicken. సో చికెన్లో ఎంతవరకు ప్రోటీన్ ఉంటుందో ఆల్మోస్ట్ ఈక్వివాలెంట్ ప్రోటీన్ వచ్చేసి సోయా చంక్స్ ఉంటుంది. సో ద బెస్ట్ చాయిస్ ఫర్ ది వెజ్ పర్సన్స్. సో ఎవరైతే వెజ్ నుంచి ప్రోటీన్ ఎక్స్పెక్ట్ చేస్తారో, ఫుల్ఫిల్ చేయాలి అనుకుంటారో, సో సోయా చంక్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో నేను వచ్చేసి సోయా చంక్స్ని సోక్ చేసుకున్నాను. వాటర్ తీసేస్తాను ప్రస్తుతానికి. సోయా చంక్స్ని ఒక 2 అవర్స్, 1 అవర్ పెట్టుకుంటే చాలు. సో సోక్ చేసుకొని, సో నీళ్ళు మొత్తం తీసేయాలి. సో మొత్తం నీట్గా తీసేసిన తర్వాత నెక్స్ట్ మసాలాలు అవన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. అది చూపిస్తాను. తర్వాత ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి మనం ఒక 15 to 20 మినిట్స్ పెట్టుకుంటే అవి ఫ్రై అయిపోయి గట్టిపడిపోతాయి అనమాట. ఇట్స్ లైక్ హౌ క్యాష్యూస్ వుడ్ బి. సో ఇన్ ద సేమ్ వే మనం వచ్చేసి వాటిని ఒక బాక్స్లో స్టోరేజ్లో పెట్టుకొని స్నాక్స్ లాగా తినచ్చు అనమాట. ఈ విధంగా బౌల్లో నేను సోయా చంక్స్ తీసుకున్నాను, సోక్ చేసినవి. ఒక 2 అవర్స్ సోక్ చేశాను. తర్వాత హోల్ స్పైసెస్ కాదు, పౌడర్ స్పైసెస్ తీసుకున్నాను. ఇక్కడ ఏవే కానీ హోల్ స్పైసెస్ లేవు. సో అలాంగ్ విత్ ఘీ కూడా తీసుకున్నాను. ఘీకి బదులు మనం ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్టు, ఇది వచ్చేసి గరం మసాలా, బ్లాక్ పెప్పరు, సినమన్ను, సాల్ట్, ఇది కొరియాండర్ పౌడరు, ఇద్దరు క్యూమిన్ పౌడరు, ఇక్కడ మిర్చి, కాశ్మీరీ మిర్చి అండ్ హల్దీ, వాట్ వి సే పసుపు అనమాట. సో వీటిని మిక్స్ చేసుకుంటాను కావాల్సినంత. తర్వాత ఎయిర్ ఫ్రైయర్లో పెడతాను అనమాట. సో చూపిస్తాను. సో ఈ విధంగా నేను అన్ని స్పైసెస్, గరం మసాలా, సాల్ట్ సరిపడంత వేసుకున్నాను. సో దీన్ని మ్యారినేట్ చేసిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ పెట్టేస్తాను అదేవిధంగా. సో తర్వాత ఫ్రై చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో లెట్ ఇట్ మ్యారినేటెడ్ ఫర్ అనదర్ 10 minutes. I will show you how it goes for the air fryer. సో ఈ విధంగా మ్యారినేట్ చేసుకున్నాను అన్ని స్పైసెస్, ఆయిల్, ఘీ వేసుకొని. సో నేను దీన్ని అనదర్ 10 minutes వదిలేస్తాను. లెట్ ఇట్ సోక్ ఫర్ సమ్ టైమ్. మసాలాలు లోపలికి వెళ్ళడానికి వెళ్తాయేమో ట్రై చేస్తాను. దిస్ ఫస్ట్ టైం ఐఎమ్ ట్రైంగ్. సో ఇదేంటంటే నేను వాటర్లో సోక్ చేశాను. ఆల్మోస్ట్ 2 అవర్స్, 1 అవర్ పైన అయింది. సో క్విక్గా చేయాలంటే మనం బాయిల్ చేసేవచ్చు వీటిని. బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ ప్లస్ కొద్దిగా పసుపు, కొద్దిగా గరం మసాలా వేసి బాయిల్ చేసేయచ్చు తొందరగా. ఒక 10 minutesలో బాయిల్ అయిపోతాయి. తర్వాత వాటిని వాటర్ రిమూవ్ చేసేసి తర్వాత కావాల్సిన మసాలాలు, స్పైసెస్ యాడ్ చేసుకొని తర్వాత ఫ్రై చేసుకోవచ్చు. సో నేను చేసింది ఏంటంటే వాటర్లో సోక్ చేశాను, తర్వాత మసాలాలు యాడ్ చేస్తాను. సో నా దగ్గర ఉండేది ఎయిర్ ఫ్రైడ్ ఇదనమాట, నింజా, విత్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎయిర్ ఫ్రై, రోస్ట్ అండ్ రీహీట్ అండ్ డీహైడ్రేట్. అండ్ నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను యూజ్ చేసేది ఎయిర్ ఫ్రై మాత్రమే. సమ్టైమ్స్ రీహీట్ యూజ్ చేస్తాను. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్, నింజా ఎయిర్ ఫ్రైర్. సో ఇది అబుదాబిలో నేను కొనింది 160 dirhams ఆర్ 170 dirhams ఎంతో ఉంది. ఆఫర్లో వచ్చిందనమాట. ఇట్స్ ఎ గుడ్ బ్రాండ్. ఇట్స్ నాట్ ఏ లోకల్ బ్రాండ్. సో ఇట్స్ సంథింగ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్, అమెరికన్ కంపెనీ అనుకుంటాను నేను. సో ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు బేస్.
సో బేస్ ఈ విధంగా ఉంటుంది. ఇది సిరామిక్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి గ్లాస్ కూడా వచ్చేస్తున్నాయి. సో ఈ బేస్ వచ్చేసి గ్లాసే వచ్చేస్తుంది మొత్తం డైరెక్ట్. సో నో నీడ్ టు థింక్ అబౌట్ యూనో ఇది నాన్ స్టిచబుల్ కదా. సో హీట్ అయినప్పుడు ఫుడ్కి ఇంటాక్ట్ అయ్యి సో క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది కదా. సో ఇది ఇప్పుడంతా అప్గ్రేడ్ అయ్యారు. ఇది సిరామిక్. సో ఇప్పుడు గ్లాసే వస్తుంది అనమాట ఈ బేస్. సో ఆన్ టాప్ ఆఫ్ దట్ నేను ఇప్పుడు ఫ్రై చేయడానికి సోయా చంక్స్ ఫ్రై చేయడానికి ఈ బేస్ పేపర్ ఉందన్నమాట. లైనింగ్ పేపర్ అంటారు. సో ఇది డిస్పోజబుల్ లైన్ పేపర్. సో ఇవి తీసుకుంటే కన్నా మనం ఫుడ్ డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు, ప్లస్ మనం కడగాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్ యూజ్ చేసేయచ్చు. సో కడగాల్సిన అవసరం ఉండదు కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఫుడ్కి డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు. సో ఎనీహౌ ఇదేమీ క్యాన్సర్ కాజింగ్ మెటీరియల్ ఏం కాదు. సో అక్రోలమైట్ అది ఫామ్ అయ్యే ఛాన్స్ లేదనమాట. సో దీంట్లో నేను సోయా చంక్స్ రెడీ చేసుకున్నాను కదా, అవి వేసుకుంటాను. సో లెగ్గిన్ చేసుకొని దీన్ని లోపల పెట్టేసి సో ఎయిర్ ఫ్రై ఆప్షన్ చూస్ చేసుకొని ఒక 20 మినిట్స్ పెడతాను. టెంపరేచర్ వచ్చేసి 180 degrees పెడతాను. సో 180 degrees. సో ఆన్ స్టార్ట్ చేస్తాను. సో ఇప్పుడు ఎవ్రీ 5 minutes నేను బయటికి తీసి దాన్ని రోల్ అవుట్ చేస్తాను అనమాట కిందికి పైకి. సో దట్ అన్ని వైపులా కుక్ అయ్యే విధంగా, ఫ్రై అయ్యే విధంగా. సో హాఫ్ వే త్రూ చేయొచ్చు, 10 minutes తర్వాత కూడా చేయొచ్చు, బట్ ఒక 5 minutes తర్వాత చేసుకుందాం. ఇవన్నీ వెయిట్లెస్ కదా. చికెన్ అయితే మేము హాఫ్ వే త్రూ చేసుకోవచ్చు. సో ఇవి తొందరగా హీట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి, తర్వాత ఎక్కువ క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంది కాబట్టి మరి 5 minutes చేసుకుంటే కన్నా సో అన్ని వైపులా మనము ఎక్కువ ఫ్రై చేసినట్టు ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. ఒక 5 minutes అయింది. లెట్స్ సీ హౌ ఇట్ ఈస్ ప్రోగ్రెసింగ్. సో ఇంకా పోవాలన్నమాట. సో బాగా ఇంకా 15 minutes ఉంది కాబట్టి కింద పైన చేద్దాము. సో ఇంకా ఉంది దానికి. సో ఇంకో 5 minutes అయిపోయినాయి. టోటల్ 10 minutes అయింది. లెట్స్ సీ ఎంతమందో. ఇంకో 10 minutes కుక్ కావాల్సిందే. స్టిక్ చేద్దామండి. Let it fry for another 5 minutes. సో మోర్ దాన్ 15 minutes అయింది. ఇప్పుడు చూద్దాం ఎట్టుందో. సమ్ సిగ్నిఫికెంట్ చేంజ్, కలర్లో చేంజ్ వచ్చింది, అంటే ఫ్రై అవుతుంది అన్నమాట. సౌండ్లో కూడా డిఫరెన్స్ వచ్చింది. సో
కుర్కురే టైప్లో సౌండ్ చేస్తున్నాయి అనమాట. సో పర్ఫెక్ట్ స్నాక్ అనమాట. ఏ విధంగా ఉంటుందో చూద్దాం. దీన్ని ప్రస్తుతానికి అయితే నేను జడ్జ్ చేయలేను. దిస్ ఫస్ట్ టైం ఐఎమ్ ట్రైయింగ్ దిస్ స్నాక్. ఓకే, లీవ్ ఇట్ ఫర్ రిమైనింగ్ టైం. 4 minutes ఉంది. చూద్దాం ఫైనల్ ఎట్ ఉండదు. ఫినిష్ అయిందనమాట. లెట్స్ సీ హౌ ఇట్ ఈస్. మ్యాన్, సో ఈ విధంగా ఉన్నాయి. సో ట్రై చేస్తాను ఎట్టుంటుందో తిని. సో హాట్. ఓకే, చికెన్ టెక్స్చర్ వస్తుందన్నమాట. లోపల కొద్దిగా మెత్తగానే ఉంది. మేబీ ఒక 2 minutes ఇంకో ఫ్రై చేస్తే సరిపోద్ది. ఇంకా క్రిస్పీనెస్ స్టిల్ ఇప్పుడు మాత్రం బాగానే ఉంది. సో మసాలాలు అవన్నీ బాగానే సెట్ అయినాయి. సో చిన్నప్పుడు పిల్లోళ్ళు బాల్బడి అంటారు కదా గవర్నమెంట్, సో వాళ్ళు ఇచ్చేవాళ్ళు. వాటిని ఏమో అంటారు. ఇప్పుడు ఈ మధ్య ఇవ్వట్లేదు. 5 years 6 years 10 years నుంచి ఇవ్వట్లేదు. అవి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో వాటి టెక్స్చర్ వచ్చేసి వాటి విధంగా ఉంది. టేస్ట్ మాత్రం చికెన్ని ఫ్రై చేసి ఏ విధంగా ఉంటాయో లైట్గా ఆ టేస్ట్ కొడుతుంది. ఓకే, నాట్ బ్యాడ్.